హ్మ్. కానీ మీ ఇద్దరికి ఎంత డబ్బులు రాకపోతే మీరొక హోటల్ స్టార్ట్ చేస్తారు అనే వాళ్ళకేం జెప్తారు? అనే వాళ్ళకి ఏం చెప్తామంటే, అందుకే అంత డబ్బులు రావట్లేదు కాబట్టి పార్ట్నర్‌షిప్‌లో పెట్టామని చెప్తున్నాను. లేదా మేము ఒక్కరమే పెట్టేవాళ్ళంగా ఆ హ్యాపీగా. పార్ట్నర్‌షిప్ పెట్టినతను గూడా స్ట్రైకర్స్ నుంచే గదా! అవును. హ్మ్. స్ట్రైకర్స్ ఎండీ అతను. అతను గూడా యూట్యూబే గదా! యాహ్! యూట్యూబే. అవునవును. హ్మ్. సో, డెఫినిట్‌గా ఎంత డబ్బులొస్తున్నాయో అన్నీ యూట్యూబ్ నుంచి లెక్కలన్నీ అనేది పక్కన పక్కన పెడితే, పెడితే హ్మ్. మీరు యూట్యూబ్ చూడాల్సింది అన్నది ఏంటంటే మే సిన్స్ 22 ఇయర్స్ వి ఆర్ వర్కింగ్ ఇన్ దిస్ ఫీల్డ్. యెస్. యూట్యూబ్ ఒకటే కాదండి. యెస్. 22 ఏళ్లుగా ఎక్కడ కూడా ఇంత పాజ్ లేకుండా ఇప్పుడు చేసే వర్కింగ్ సీరియల్ కూడా నాది 25th సీరియల్. మా వారు ఈవెంట్ ఆర్గనైజర్. హ్మ్. ఆయన సీరియల్, నా సీరియల్, బయట ఈవెంట్స్ చేస్తూ ఉంటాం. సో మాకు చాలా ఉన్నాయి. యూట్యూబ్ మీకు కనిపించేది ఇప్పుడు యూట్యూబ్ ఒకటే హైలైట్ అవుతోంది. బట్ మేము చేసే ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. అది ఎవరు చూడట్ల. కానీ అందరూ పక్కన యూట్యూబ్ పెడితే ఒకటే టార్గెట్ చేస్తారు. డెఫినిట్‌గా మాకు కరోనా మీరెక్కువ తర్వాత యూట్యూబ్‌లో కనిపిస్తున్నారు కాబట్టి ఆబ్వియస్‌లీ 100% యూట్యూబే. కరోనా తర్వాత యూట్యూబ్‌కి స్పెషల్ థాంక్స్ చెప్పొచ్చు మేము డెఫినిట్‌గా. హ్మ్. యూట్యూబ్ పెట్టడం వల్ల వి ఆర్ సో హ్యాపీ. సో, ఆడియన్స్ అంత లవ్ ఇస్తారని చెప్పి నేను అనుకోలేదు. ఆహ్, చాలా హ్యాపీగా ఉన్నాం హ్మ్. యాక్చువల్లీ. నేను అందరి క్లారిటీ ఏంటంటే యూట్యూబ్ నుంచి వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి. యూట్యూబ్ నుంచి యూట్యూబ్ అంటే నుంచే యూట్యూబ్ నుంచి కాదు. వస్తున్నాయి. హ్మ్. వస్తుంది. బట్ వీఆర్ వర్కింగ్. మేము వేరే వర్క్స్ కూడా అంటే చేస్తున్నాం. యూట్యూబ్ నుంచే కాదనమాట. యూట్యూబ్ నుంచి కూడా వస్తుంది. మీరు ఈవెంట్స్ చేస్తారు, మీరు సీరియల్స్ చేస్తారు. మీరు కూడా ఇప్పుడు సీరియల్స్ స్టేజ్ యాక్చువల్లీ షోస్ హోస్ట్ అవుతున్నాం. చేసేవాళ్ళం. ఆయన కంప్లీట్ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. మేము హ్మ్. డాన్స్ షోస్ చేసేవాళ్ళం. హ్మ్. అవి చాలా ఉన్నాయి మా వర్క్స్. హ్మ్.